అన్నరాముని మాటకు లక్ష్మణుడు చనుచెంచి గృహమునకును ప్రాణనాయకి పాన్పున కూర్చుండి భాషించ విరహమ్మున తన్ను తా మరచి ఉన్నా ఆ కొమ్మ తమకు మునవొకనొక తడిగే అయ్య మీరెవ్వరయ్యా మీరింత ఆగడంబులకొస్తిరి ఎవ్వరును లేని వేళ మీరిప్పుడు ఏకాంతములకొస్తిరా మా తండ్రి జనకరాజు వింటే మేము ఆజ్ఞ చేయక మానరు మా యొక్క బావ విన్నా మీకిప్పుడు ప్రాణముల హాని వచ్చు మా అక్క మరిది విన్నా మిమ్మిప్పుడు బతకనివ్వరు జగతిలో హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చే నేనేమి సేతు కీర్తిగల ఇంట బుట్టి అపకీర్తి వచ్చే నేనేమి చేతు ఒకడాలి గోరి ఇంద్రునికి ఆనాడు ఒడలెల్ల హీనమాయే పరసతిని కోరి కాదా రావణుడు మూలముతో హతమాయెను ఇట్టి ద్రోహములు మీరు ఎరుగుండి ఇంత ద్రోహముకొస్తురా ఆడతోడుగా పుట్టరా మా వంటి తల్లి లేదా మీకును అనుచు ఊర్మిళ పలుకగా లక్ష్మణుడు వినగవచి ఇట్లనియను శ్రీరాము తమ్ముండనే అతడనగ సృష్టిలో ఒకరు గలరా జనకుని అల్లునగానటే భూమిలో జనకులనగానెవ్వరు సీతమర్దిని కానటే చేడరో దయించి మేలుకొనవే నిన్ను బాసినది మొదలు ప్రాణసఖి నిద్రారములరగనే నీవు లేక ఉన్నను ఓ సఖి ప్రాణములు నిలుపలేనే అనుచు కన్నుల జలములు కారంగ లక్ష్మణుడు తాపలికెను కత్తి వరదీసినప్పుడు లక్ష్మణుడు తావేసుకొందనెను అనుచువాదము సేయగా ఊర్మిళ దద్దిల్లి పడి లేచెను ప్రాణేశుడగుట తెలిసి కోమలి